నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీపై అసత్య ప్రచారంతో హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీస్తుంది మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ 450 మంది విద్యార్థులకు వసతి కల్పించవచ్చని వెల్లడి. కార్పొరేటర్లకు భూములు కట్టపెట్టేందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. నిరసన ర్యాలీలో పాల్గొన్న సిపిఐ నేత నారాయణ, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి. విడుదలైన ఇంటర్ ఫలితాలు. ఉత్తీర్ణత శాతంలో గుంటూరు జిల్లాకు 2వ స్థానం. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడటం దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణశాలలో 100 ఆవులు మృతి చెందాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు వైసీపీ యత్నిస్తే సహించేది లేదన్నారు. గోమరణాల గురించి 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు. మామూలుగా గోశాలలో దాదాపు 2600 గోవులుంటే వృద్ధాప్యం వల్ల గాని, డెలివరీలో ఇబ్బందుల వల్ల గాని, వ్యాధుల వల్ల గాని యావరేజ్ ఒక 10 ఆవులు మరణిస్తా ఉంటాయి. దాన్ని కూడా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గడిచిన 3 నెలల్లో 40 ఆవులు మృత్యువాత పడితే అవన్నీ ఒకసారి చనిపోయినాయి, 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారంటే ఎక్కడో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలు తీసుకొచ్చి అవి చూపించి ప్రచారం చేయడానికి మరి దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ రకంగా కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన కూడా చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పన్నాగాల్ని పసికట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. బీఆర్ స్టేడియం సమీపంలోని బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే గత ప్రభుత్వం ఈ హాస్టల్ నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. దాదాపు 450 మంది స్టూడెంట్స్ ఉండేలా ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా హాస్టల్ భవనాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు నసీర్ వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లవల అశోక్, బీసీ సంఘం నాయకులు వేములకొండ శ్రీనివాస్, ఆంజనేయ ప్రసాద్, కొండలు, దయారత్నం తదితరులు పాల్గొన్నారు. 1,45,00,000 రూపాయలతో ఈ 6 నెలల్లో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. కొత్తగా ఇక్కడ కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులతో పాటు డ్రైనేజ్ కనెక్షన్స్ దగ్గర నుంచి, వాటర్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, రూముల పెయింటింగ్ దగ్గర నుండి, బయట లాన్ దగ్గర నుండి, అలాగే అనేక అవసరాలన్నీ కూడా టాయిలెట్స్ దగ్గర నుండి, స్టడీ రూమ్స్తో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ హాస్టల్లో 450 మంది కంప్లీట్గా అకామిడేట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా ఈ హాస్టల్కి మంచి రోజులు వస్తూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఒక మంచి అట్మాస్ఫియర్లో, గతంలో కోడిగుడ్డు సత్రం ఈరోజు ఒక మంచి హాస్టల్గా రూపుదిద్దుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్ ఈరోజు ఐసీహెచ్ఎస్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని దీన్ని ప్రారంభించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% ఉత్తీర్ణతను స్టూడెంట్స్ సాధించారు. రాష్ట్రంలో గుంటూరు జిల్లా పాస్ పర్సంటేజ్లో 2వ స్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ పరీక్షలను మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. కార్పొరేటర్లకు కట్టపెట్టేందుకు తీసుకువచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. గుంటూరులో సిపిఐ నిర్వహించిన నిరసన ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకులు నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి పాల్గొన్నారు. రాజ్యాంగ ఆదేశక సూత్రాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ నేత నారాయణ, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ధ్వజమెత్తారు.
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఐ కార్యాలయం నుంచి మాయాబజార్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును దగ్ధం చేశారు. మైనార్టీలను బూచిగా చూసి వక్ఫ్ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టాలని మోడీ చూస్తున్నారని నారాయణ మస్తాన్వలి ఆరోపించారు. నక్సల్స్ పై దాడుల పేరుతో అటవీ భూములు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేట్లకు కట్టపెట్టాలని మోడీ చూస్తున్నారని నారాయణ మస్తాన్వలి ఆరోపించారు. కార్యక్రమంలో జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, గని ఇతర నాయకులు పాల్గొన్నారు. సిపిఐ తరఫున రాజా కూడా పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు జరుగుతూ ఉంది. చూద్దాం ధర్మాసనం రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పిస్తుందా, రాజ్యాంగం అనుకూలంగా తీర్పిస్తుందా? ఇది అగ్ని పరీక్ష. రాజ్యాంగం అనుకూలంగా తీర్పియాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ అన్ని వ్యవస్థలు మనకు ఉండే 5 వ్యవస్థలు కూడా రాజ్యాంగం అనుకూలంగా ఉండేటివి, రాజ్యాంగం వ్యతిరేకంగా లేవు. కాబట్టి రాజ్యాంగానికి అనుకూలంగా తీర్పియాల్సిన అవసరం ఉంటుంది. తీర్పిచ్చినప్పుడు ఈ మోడీ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో తాన అధికార పదవిని, ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి చిత్తులు ఎత్తులు వేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇండియా కూటమిలో భాగంగా మేమందరం కూడా సంఘీభావంగా ఇది ప్రజలు గ్రహించి రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి నియంతృత్వ శక్తులను అరికట్టకపోతే ఈ దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోంది. ఏదైతే నరేంద్ర మోడీ రాక్షస ప్రభుత్వాన్ని చర్మగీతం పాడే విధంగా ఇవాళ రాష్ట్ర దేశంలో ప్రజలందరూ కూడా మమేకం అవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో అనేక పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఏ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇవాళ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక మెప్పమేసే విధంగా ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ని ఏదైతే తీసుకొచ్చారో తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేసి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు డివిజన్ డిఆర్ఎంగా సుదేష్ణ సేన్ బాధ్యతలు స్వీకరించారు. పట్టాభిపురంలోని డిఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు డివిజన్ డిఆర్ఎంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుదేష్ణ సేన్ మీడియాతో మాట్లాడారు. సౌత్ కోస్టల్లో నాది మొదటి పోస్టింగ్ అని అన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. I know I have a very challenging task before me because lot of work has been done in Guntur division in the past financial year. We had a very nice DRM before me and the loading targets, as you know, has been met much beyond what was expected. I think our earnings were around 431 crores, good earnings were around 430 crores plus, which is a very, very good target and which is a very good achievement for the division. So going forward, we hope that we keep up those targets, keep up whatever pace has already been made, and we hope that we are able to get more new traffic, more innovative schemes. పాత గుంటూరు అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని బావినీరు కలుషితమవుతున్న కారణంగా నూతన బోర్వెల్ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు నసీర్ తెలిపారు. ఎమ్మెల్యే సత్వరమే స్పందించి బోర్ ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్ ఇరి ధనలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇరి సాయి, కూటమి నాయకులు పాల్గొన్నారు. నిత్యం రద్దీగా ఉండేటువంటి దేవాలయంలో అనేక మౌలిక వసతులు అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఎండోమెంట్ అధికారులు ముఖ్యంగా ఈఓ గారికి ఇక్కడ గ్రీనరీతో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఎంతవరకు చేయగలుగుతాం, కామన్ గుడ్ ఫ్యాక్టర్ కింద వచ్చేటువంటి నిధుల్ని తీసుకొని వచ్చి దాదాపు గుంటూరు నగరంలో ఇప్పటికే ఒక 90 లక్షల రూపాయలతో 2-3 ఆలయాల్లో మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు మిగతా దేవాలయాల్లో కూడా అవసరమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ, లైట్లు కానీ, అలాగే గ్రీనరీని కానీ మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంతోమంది భక్తులు వస్తున్నటువంటి 11 శతాబ్దాలు దాటినటువంటి అగస్తేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి చేత మా నీరుని మళ్ళీ
ఆ మురికి నీరు అంటూ కలుస్తుంది కాబట్టి బోర్ సహాయంతో జనరల్ ఫండ్తో మరి కమిషనర్ గారి డిఎంసి ద్వారా కొత్త బోరు వేసి మరి భక్తులకు ఆటంకం లేకుండా ఆ నీరు మరి స్వామివారికి అభిషేకానికి కానీ మరి భక్తులకు కానీ ఉపయోగపడేటట్టుగా చేసుకున్నందుకు మనందరికి కూడా చాలా శుభదినం అనుకుంటున్నాను. పర్మనెంట్గా ఒక బోర్ ఉండి స్వామివారికి ఆటంకం రాకూడదని చెప్పి చుట్టుపక్కల కూడా నీరు కలుషితం అవుతుంటే స్థానిక శాసనసభ్యులు నజీర్ గారికి చూపించడం జరిగింది. ఆ త్వరలో కూడా ఈ వెనకున్న చెరువును కూడా కొద్దిగా శుభ్రపరిచి నూతన కాలువలు కానీ నూతన రోడ్డు కానీ త్వరలో చేపిస్తామని చెప్పి స్థానికులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కిమ్స్ శిఖర హాస్పిటల్లో క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. 50 ఏళ్ల మహిళ మెదడులోని 5 ట్యూమర్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఫిట్స్తో బాధపడుతున్న మహిళ బ్రెయిన్లో 500 గ్రాముల బరువున్న ట్యూమర్లను గుర్తించినట్లు కిమ్స్ శిఖర హాస్పిటల్ డైరెక్టర్ న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అధునాతన టెక్నాలజీతో రోగికి విజయవంతంగా సర్జరీని చేసి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ పాల్గొన్నారు. ఒక 50 ఇయర్స్ లేడీ ఆవిడ ఒకసారి ఫిట్స్తో వచ్చారు. అయితే స్కానింగ్ తీయడంలో ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్లో చాలా చోట్ల ట్యూమర్లు అంటే ఒకే మనిషిలో 5 ట్యూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 5 ట్యూమర్స్కి అది క్యాన్సర్ కాదు, మామూలు ట్యూమర్. సో ఆ ట్యూమర్స్ కనుక కంప్లీట్గా తీయగలిగితే పేషెంట్ కంప్లీట్లీ క్యూర్ అవుతుంది. కానీ ఎవరు దాన్ని తీయడానికి సాహసించలేదు. వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారు, మాకు సర్జరీ చేయండి అని తిరిగారు, కానీ ఎవరు ఇది కాంప్లికేటెడ్ కేసు అని ఎవరు టచ్ చేయలేదు. అలాంటి టైంలో వాళ్ళు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ రావడం జరిగింది. దాన్ని మన ప్రదీప్ గారు న్యూరో ఫిజిషియన్ చూసి ఆవిడ సీజర్స్తో ప్రజెంట్ అయితే ఇది మల్టిపుల్ మెనింజియోమైటోసిస్ కేసుని డయాగ్నోస్ చేశారు. సో ఆ కేసులో అందులో ఏంటంటే సర్జరీ చేసి అది మొత్తం తీసేయగలిగితే పేషెంట్ విల్ బీ కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ ది డిసీజ్, అంటే మొత్తం పోయి కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని దాన్ని మేము ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని మేము సర్జరీకి ప్రొసీడ్ అయ్యాం. ఇప్పుడు కిమ్స్ శిఖర హాస్పిటల్స్లో మా న్యూరో టీమ్, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జన్ నేను అండ్ మంచి ఐసీయూ టీం, క్రిటికల్ కేర్ టీం మేము అందరం కలిసి దీనికోసం కష్టపడి దీన్ని స్టేజ్డ్గా సర్జరీస్ చేసి కంప్లీట్గా ఆ పేషెంట్కి ఉన్న బ్రెయిన్లో ఉన్న 5 బ్రెయిన్ ట్యూమర్స్ అన్నింటినీ కంప్లీట్గా రిమూవ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేయబోతున్నాము. పవిత్రమైన హనుమాన్ దీక్ష మాలాధారణ కార్యక్రమం గుంటూరులో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయంలో చండీ హోమం, పూర్ణాహుతి వంటి విశేష పూజలు జరిపారు. హనుమాన్ మాలధారణ చేసిన వారికి అన్నదానం చేశారు. హనుమాన్ మండల దీక్ష 41 రోజుల పాటు కొనసాగుతుందని హనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షులు తిరువళ్లూరు వెంకట సుబ్బారావు తెలిపారు. ఇందులో భాగంగా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములకు హనుమత్ జయంతి వరకు అన్నదానం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చాపల నాగేశ్వరరావు, సభ్యులు తిరువళ్లూరు వెంకటరమణ, వంశీ, మారుతి, రమేష్, బాబీ తదితరులు పాల్గొన్నారు. గత 38 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ దీక్షా సమాజం వారిచే ఈ యొక్క కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయం నందు హనుమత్ జయోత్సవాలను నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహిస్తున్నాము. భక్తులు మరియు దేవాలయ సిబ్బంది, అర్చక సిబ్బంది సహకారంతో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ 38వ సంవత్సరము హనుమాన్ దీక్షా సమాజం వారిచే అందరి సహకారంతో అత్యద్భుతంగా శ్రీ హనుమత్ జయంత్యోత్సవాల్ని ప్రారంభం చేయడం నిశ్చయించుకున్నాం. తదనుగుణంగా ఈ రోజున మండల దీక్ష ప్రారంభం జరిగింది. ఈ మండల దీక్ష నుంచి ఈ రోజు నుంచి హనుమాన్ జయంతి వరకు కూడా దీక్షా స్వాములకి మాలాధారణ చేసినటువంటి స్వాములందరూ కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు జరిగినది. తదనుగుణంగా ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి దీక్షాపరులు కానీ ఈ యొక్క దేవాలయం ఇచ్చేసి ఈ సమయం నందు ఈ మధ్యాహ్న సమయం భిక్షా కార్యక్రమం భిక్ష స్వీకరించుకోవడమైనది. అదేవిధంగా ఈ రాబోయేటువంటి మే 22 హనుమత్ జయంత్యోత్సవాల్ని సక్రమంగా ఘనంగా నిర్వహించడానికి మేము నిశ్చయించుకున్నాము. బీజేపీ ఆదేశాల మేరకు ఈస్ట్ 6వ డివిజన్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పాల్గొన్నారు. ముందుగా నా సెంటర్ కూడల్లోని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ ధ్యేయంగా అంత్యోదయ సిద్ధాంతానికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా లభించే ఫలాలు దేశంలోని అర్హులైన చిట్ట చివరి వ్యక్తి వరకు అందుతున్నాయన్నారు. భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవించే రోజు త్వరలోనే ఉందని చక్కగా వివరించారు. కేర్ సెంటర్ ను సందర్శించి మౌలిక సదుపాయాల గురించి, ఉచిత ఔషధాల పంపిణీ గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో 6వ డివిజన్ అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, నాయకులు సురేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కృషి వల్ల రాబోయే తరాలకి మంచి ఉపాధి కలుగుతుంది, అలానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అలానే పిల్లలకి చదువు వినూతమైన అవకాశాలను కల్పించడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఏదైతే మేము కట్టుబడి ఉన్నామో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందించడానికి భాగంగా ఈ గావ్ చలో ప్రోగ్రాన్ని మేము ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి ఏ అయితే పథకాలు ఉన్నాయో వాటి గురించి వివరించి వాటి ఫలితాలని కూడా వాళ్ళు పొందేటట్టుగా మేము మా యొక్క కంకణం కట్టుకొని మేము పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం, దేశ ప్రజలందరికీ బీజేపీ అంటే ఒక నమ్మకం ఉండి ఆ నమ్మకాన్ని ప్రతి ఎలక్షన్లో బలపరుస్తూ వస్తుంది. ఇదే నమ్మకాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ప్రజల యొక్క నమ్మకాన్ని మరింత కైకొని భారతదేశ ఇతిహాస చరిత్రలో గిరిజన సంస్కృతిలో ఆవిర్భవించిన గొప్ప త్యాగ పురుషుడు, పోరాట యోధుడు ఏకలవ్యుడు ఎరుకల సామాజిక వర్గంలో ఉద్భవించటం ఆ సమాజానికి వర్తమాన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకుడని ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు మరొక ఏకలవ్యుడు. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారిని, పేదల్ని, ఎవరిని కూడా ధనవంతులుగా చేయాలి. 2047 నాటికి P4లో అందరిని కూడా కోటీశ్వరులను చేయాలి, వాళ్ళ ఆదాయాలు పెంచాలి, ప్రతి ఇంట్లో ఉద్యోగస్తుని తయారు చేయాలి, ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రెనర్ ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో అడుగులు వేస్తున్నటువంటి అభినవ ఏకలవ్యుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ స్థాపించిన సంవత్సరంలోనే ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధించామని డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. చంద్రమౌళి నగర్లోని ఆక్స్ఫర్డ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో అధినేత ఫ్రాన్సిస్ రెడ్డి, సీఈఓ సన్నీ హ్యాండ్రిక్స్, డీన్ మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ కాలేజీ స్థాపించిన సంవత్సర కాలంలోనే 97% ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. ఈ సందర్భంగా డీజీఎం శేషగిరిబాబు, ఏజీఎం ఏడుకొండలు, ప్రిన్సిపల్, అధ్యాపక బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సో కాలేజ్ స్థాపించి 1 year అయింది, అయినా కూడా ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు సాధించారు స్టూడెంట్స్. సో వీడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఈస్ ప్రెజెంట్ హియర్ ఫర్ ద ట్రెమెండస్ రిజల్ట్. ఇట్స్ రియలీ అవుట్ స్టాండింగ్. అది నేను మాటల్లో చెప్పలేను. వెరీ సాలిడ్ రిజల్ట్. అదేదో ఒక స్టూడెంట్కి వచ్చింది కాదు, అనేక మంది స్టూడెంట్స్ 42 స్టూడెంట్స్కి 460 and above రావటం అనేది అది నిజంగా సంచలనం. ఫస్ట్లీ థ్యాంక్స్ టు సిఇఓ సార్, డీన్ సార్, డైరెక్టర్ సార్, ఏజీఎం సార్ అండ్ ఆల్ ద స్టాఫ్. వాళ్ళందరి సపోర్ట్ అండ్ గైడెన్స్ వల్లే ఇంత మంచి స్కోర్ తెచ్చుకున్నాము అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఆక్స్ఫర్డ్. మా ఎస్ఎల్స్ మా హార్డ్ టైమ్స్లో మాకు ఏ డౌట్ వచ్చినా కూడా ప్రతి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అండ్ మాకు రిలాక్సేషన్ కోసం అండ్ మమ్మల్ని ఇంకా ఉత్సాహపరచడం కోసం మా సన్నీ సార్, అవర్ సిఇఓ సార్. గాయస్ సిల్వర్ జ్యువెలరీ షోరూం 11వ బ్రాంచ్ ను గుంటూరులో హీరోయిన్ సంయుక్త మీనన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త మీనన్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సంతోషంగా ఉందని అన్నారు. నేటి యువత అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూంలో మంచి కలెక్షన్స్, మంచి ఆఫర్లు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ₹1,00,000 సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే 50,000 డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో సహా ఉచితంగా పొందవచ్చని ప్రొప్రైటర్ ప్రియాంక తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్లు వేములూరి రాజా కుమార్, లక్ష్మి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. You know how the prices are shooting up and people have that fear of budget and every woman want to dress up well. So obviously if you get such kind of jewelry, very beautiful, designed very well, that too all kind of jewelry, traditional jewelry nahi, polki jewelry nahi, like with all types of jewelry which can be used for weddings, engagement, sangeet and what not. So definitely I am in awe of the brand and good job for this wonderful concept. I'm very sure this is going to grow more. Obviously ఇది మనం inauguration చేస్తున్న 11th showroom అన్నమాట. Obviously it will go to hit 50 I would say in the near future with the acceleration with which you are going on.
that's it. Thank you so much. ఇంత బ్రైడల్ జ్యువెలరీ డిజైన్స్తో లేదు అండ్ మా పర్టిక్యులర్ టార్గెట్ అంతా ఇస్ బ్రైడ్స్ అండ్ వాళ్ళని హ్యాపీ చేయాలి అండ్ బ్రైడ్సే కాదు ఒక వెడ్డింగ్కి వెళ్ళి అందరికీ ఇట్స్ అన్ ఈవెంట్ బేస్డ్ జ్యువెలరీ సో ఎవ్రీథింగ్ మేము లైఫ్ టైం కస్టమర్ సర్వీస్ ఆఫర్ చేస్తాం ప్లస్ దర్స్ ఎక్స్చేంజ్ వాల్యూ సో ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు అనుకోవడానికి లేదు లైఫ్ టైం ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నాం అండ్ కస్టమర్ సర్వీస్ ఆల్సో ఫర్ లైఫ్ టైం So please come visit us. This is our 5th store in 6 weeks, and every store chala manchi response vachindi from day one. Since we opened doors, it's been doing well. So Guntur lo ade expect. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.